ఎక్స్పనెంట్స్ అండ్ పవర్స్, ఘాతాంకాలు మరియు ఘాతాలు. ఇక్కడ మనకి ఒక లెక్క ఇవ్వడం జరిగింది. -4³ ఇంటూ -4⁷ ఈజ్ ఈక్వల్ టు -4⁴ అయినప్పుడు ఏ విలువ ఎంత అని అడుగుతున్నారు. -4³ ఇంటూ -4⁷ ఈజ్ ఈక్వల్ టు -4⁴ దీని నుంచి మనం ఏ విలువ కనుక్కోవాలి. ఇది ఏ రూపంలో ఉంది? దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a⁴m ఇంటూ a⁴n. ఇలా ఉంటే మనం ఏం చేస్తాం, బేసులు సమానంగా ఉన్నాయి కాబట్టి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఒక బేసు రాసుకుని పవర్స్ని కలుపుతాం. ఇంటూ ఉన్నప్పుడు m+n అని రాసుకుంటాం. ఇది ఎక్స్పనెంట్స్ అండ్ పవర్స్లో ఒక ప్రిన్సిపల్. a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m+n. ఇక్కడ a అంటే -4, m అంటే 3, n అంటే 7. దీన్ని ఈ ప్రిన్సిపల్ రూపంలో రాద్దాం. అంటే -4³ ఇంటూ ఉంది కాబట్టి +7. ఇప్పుడు చూడండి, a⁴m+n ఆ రూపంలోకి వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఏముంది, -4 పవర్లో 2a ఉంది. -4⁻³ + 7 10 ఈజ్ ఈక్వల్ టు -4⁻²a. ఇది సింగిల్ టర్మ్, ఇది కూడా సింగిల్ టర్మ్. మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు, బేసిస్ ఈక్వల్గా ఉన్నప్పుడు రెండింటినీ క్యాన్సిల్ చేస్తాం. ఇంకేం మిగిలింది? 10 ఈజ్ ఈక్వల్ టు 2a మిగిలింది. దీని అర్థం ఏంటి? 2a ఈజ్ ఈక్వల్ టు 10. కుడివైపున ఉన్నటువంటి దాన్ని ఎడమవైపున రాసాం, ఎడమవైపున ఉన్నటువంటి దాన్ని కుడివైపున రాసాం. మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి 2a అంటే అర్థం ఏంటి? 2 ఇంటూ a అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు 10. మనకు కావాల్సింది ఏ విలువ? a ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 2 బికమ్స్ డివైడ్ బై 2 ఇఫ్ ఇట్ కమ్స్ టు ది రైట్ సైడ్ ఆఫ్ ది ఈజ్ ఈక్వల్ టు. a ఈజ్ ఈక్వల్ టు 2 10లో 5 టైమ్స్ పోతుంది. 2 5s are 10. Therefore, the value of a is 5. మనకేమని ఇచ్చారు? -4³ ఇంటూ -4⁷ ఈజ్ ఈక్వల్ టు -4⁴2a అని ఇచ్చినప్పుడు ఏ విలువ ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. a ఈజ్ ఈక్వల్ టు 5. ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి.